అందరికీ శుభోదయం। ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం। మంచిని శత్రువు చెప్పినా వినొచ్చు, కానీ చెడు మిత్రుడు చెబుతున్నా వినొద్దు। మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి। ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు। ఈ రోజు పంచాంగం చూద్దాం। శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 7, 2024 ఆదివారం। తిథి త్రయోదశి, ఉదయం 6:53 వరకు, తదుపరి చతుర్దశి, రాత్రి 3:21 వరకు, తదుపరి అమావాస్య। నక్షత్రం పూర్వభాద్ర, మధ్యాహ్నం 12:58 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర। యోగము బ్రహ్మము, రాత్రి 10:17 వరకు, తదుపరి ఐంద్రము। కరణం వనిజ, ఉదయం 6:53 వరకు, తదుపరి విష్టే, సాయంత్రం 5:07 వరకు, తదుపరి శకుని। సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం తెల్లవారుజామున 5:28 చంద్రాస్తమయం సాయంత్రం 5:04 అశుభ సమయాలు, రాహుకాలం సాయంత్రం 4:48 నుండి 6:21 వరకు, యమగండం మధ్యాహ్నం 12:10 నుండి 1:42 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:48 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:32 వరకు, వర్జము రాత్రి 9:28 నుండి 10:53 వరకు। శుభ సమయాలు, అమృత గడియలు ఈ రోజు లేవు। అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:34 వరకు। శుభ గడియలు ఉదయం 8:07 నుండి 10:06 వరకు। బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:11 వరకు। ఏప్రిల్ 7 ఆదివారం। ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష త్రయోదశి, ఉదయం 6:53 వరకు ఉంది, తదుపరి చతుర్దశి, రాత్రి 3:21 వరకు ఉంది, తదుపరి అమావాస్య। తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు। శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు। సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు। చంద్రుడు ఈ రోజు ఉదయం 7:39 వరకు కుంభరాశిలోను, తదుపరి మీనరాశిలోను, సూర్యుడు మీనరాశిలోను ఉంటారు। చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7:39 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది। చంద్రబలం ఈ రోజు ఉదయం 7:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం। తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం। నిన్నటి ప్రశ్నకు సమాధానం, సీత ద్వారా సీతారాముల వివాహం గురించి చెప్పించుకున్న ఋషిపత్ని అనసూయ। వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, రావణుడి శివపూజకు భంగం కలిగించినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి। ఈ రోజు ప్రత్యేకతలు, మాస శివరాత్రి ఈ రోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు। ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, సంగీత విద్వాంసులు పండిట్ రవిశంకర్ గారి జయంతి। ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు।
ఏప్రిల్ 7 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహరాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనస్సు రాశి అనవసర విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. మీన రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.